పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. గొర్రెలను దేవుడు కాపరికి అప్పగించాడు. అప్పుడు వాటికి ఏ ఆహారం పెట్టాలో మోషే ఎవరిని అడిగాడండి? మాటికి ప్రధాన కాపరిని అడిగాడు. అంటే ఒక మెసేజ్ మీరు బోధించడం కంటే ముందు ఆ మెసేజ్ మీరు ఏం చేయాలో తెలుసా? మెడిటేషన్ చేసుకోవాలండి. నువ్వు అది తీసి దేవుని సన్నిధిలో పెట్టి దేవుని నడిపింపుకి అప్పగించినట్లయితే చక్కగా నువ్వు బోధించే విషయాలన్నీ కూడా వారి యొద్దకు పరిశుద్ధాత్మ తీసుకెళ్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపరి పరిశుద్ధాత్మకు తను తాను సమర్పించుకోవాలి. ఆ ఒలీవల తోట ఆయన ప్రార్థన డెన్, అక్కడ ప్రార్థన చేసి జయం పొందుకొని వచ్చి సంఘంలో ప్రకటించేవాడు, ప్రజల మధ్యకి వెళ్ళేవాడు. ఈరోజు కాపరి కూడా తన రహస్య గదిలో పోరాటం చేయకుండా పబ్లిక్ గదిలోకి వెళ్ళి అతడు ఏమీ చేయలేడు. చేసి